హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమ్నేల్ చూసి మ్యాటర్ అర్థమైపోయింది కదా. సో మా ఇంట్లో మామిడికాయ ఊరికాయ పెడుతున్నాం అనమాట. సో ప్రాసెస్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు వెళ్ళేసి మామిడికాయలు పీకొచ్చుకోవాలన్నమాట చెట్టు నుంచి. టైం 8:30 అట్లా అవుతుంది. ఇంకా లేట్ అయిందంటే ఫుల్ ఎండ, ఇంకా పోతే అంతే కళ్ళు పడిపోతాం, అంత ఎండగా అనమాట. సో పోయేసి ఇప్పుడు కాయలు బిక్కొని వచ్చేద్దాం. సో ఇంకా నేను మా నాన్న ఒక దోట తీసుకొని మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాము. నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. మేమైతే తక్కువ పెడదాం అనుకున్నాము, ఒక 4-5 kgs వరకు చాలు అని అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైనా సరే తినలేము అనేసి, చాలు 4-5 kgs ఊరగాయ అయితే అనేసి. మళ్ళీ అంటే కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది ఊరికాయ, పాత పడిపోతే బాగుంటుంది కదా. సో అందుకే తక్కువ పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా మొత్తానికి తోటలోకి అయితే వచ్చేసినాము. ఒకప్పుడు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, అన్ని చచ్చిపోగా ఓన్లీ 2 ఉన్నాయన్నమాట. ఇది ఊరికాయ చెట్టు చాలా పెద్దది. ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద కాయలు కాసేది అనమాట. అంటే ఒక 3 కాయలు వేస్తే 1 kg అట్లా అయ్యేటివి. ఈసారి మాత్రం చాలా నట్టునట్టుగా చాలా చిన్న కాయలు కాసినాయి. వర్షం లేదు, అంతట్టు మేము కూడా నీళ్ళు బరగట్లేదు అనమాట. మా బావిలో కూడా నీళ్ళు ఎండిపోయినాయి, బావి కూడా ఎండిపోయింది. సో అందుకనేసి నీళ్ళు బరగట్లేదు. అవి చాలా సన్నగా ఉన్నాయి కాయలు కూడా, బట్ సరిపోతాయి. కాయలు అయితే ముదిరినాయి, మరీ మాగిపోయినా కూడా బాగుండదు కదా. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఊరిగాయకి సరిపోయేలాగా ఉన్నాయన్నమాట కాయలు. ఇంక ఇవే కొన్ని బీక్కుంటే సరిపోతుంది అనేసి మా నాన్న పీక్తున్నాడు. ఆ దోటు ఉంటే చాలన్నమాట, మనకి ఈజీగా బీకేసుకోవచ్చు. ఒకవేళ చిట్టు నార్మల్ చిట్టు ఉన్నిందనుకోండి, కింద పడిపోతాయి కాయలు, అప్పుడు దెబ్బ తగులుతాయి. దెబ్బ తగిలిందంటే ఊరిగాయ చెడిపోతుంది, మనం పెట్టి కూడా వేస్ట్. సో ఇదైతే దానికి ఒక తాడు లాగా ఉంది కదా, సో దాంట్లో ఉండిపోతుంది. అండ్ కిందికి నీట్గా దింపుకోవచ్చు, అది సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం ఒక 2 పిక్దామని ట్రై చేసి రావట్లేదని స్పీట్ వేసి మా నాన్నకి ఇచ్చేసిన గైస్. మనమంతా అన్ప్రొఫెషనల్. ఒకసారి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుంది అసలు. విలేజ్ లైఫ్ ఈజ్ లైక్ హెవెన్ అంతే. ఇప్పుడు ఇంకా చాలు గైస్, ఒక 4-5 kgs వరకు సరిపోతాయి అనుకున్నాం. ఇవన్నీ ఇక్కడ కొన్ని ఉన్నాయి, అదో ఆడ కొన్ని ఉన్నాయి, ఈడ కొన్ని ఉన్నాయి, ఇంకా ఆడ కొన్ని బీక్తున్నాడు నాన్న. ఇవన్నీ సంచికేసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి. ఇది జూమ్ చేసింటే పెద్దగా కనపడుతున్నాయి, కానీ ఇది అంతా చిన్న చిన్న కాయలు గైస్, నట్టు పడిపోయినాయి ఈసారి వర్షం లేక. లెట్స్ గో గైస్. ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక గంటన్నర వరకు నీళ్ళలో నానబెట్టేసినాం నీట్గా. దాని తర్వాత ఇట్లా మొదళ్ళు కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత బయట కాకుండా లోపల కూడా కొంచెం జీడి ఉంటుంది, అదంతా ఇట్లా ఒక ఓల్డ్ క్లాత్తో తుడిచేయాలి. అండ్ నీళ్ళలో నానబెట్టింటాం కదా, ఆ తేమంతా నీట్గా లేకోకుండా తుడిచేయాలన్నమాట. ఒకవేళ తేమ ఉందంటే అంతే, ఒక 1-2 డేస్కి బూజు వచ్చేస్తుంది. సో మెయిన్ ఏంటంటే మనకు ఊరగాయలో తేమ ఉండకూడదు. అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసింటుంది, తేమ ఉండకూడదు ఊరగాయలో, తేమ పడితే పోతుంది, బూజు వచ్చేస్తుంది అనేసి. బట్ ఏమో బిగినర్స్కి తెలియదు కదా అన్నట్టు సింపుల్గా చెప్పేస్తే అయిపోతుంది అనేసి చెప్తున్నాను. ఇంకా నీట్గా ఇట్లా ఒక సాపు పైన కానీ ఓల్డ్ క్లాత్లో కానీ పెట్టేసి కాయలన్నీ ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఒక 1-2 hours. అస్సలు ఎండకు పెట్టద్దండి ముక్కలు, ఎండ తగిలే దగ్గర కానీ అట్లాంటి చోట. నీట్గా ఒక క్లాత్ పైన కానీ సాప పైన కానీ పెట్టేసి ఫ్యాన్ పెట్టేయండి, ఆరిపోతాయి అంతే. ఇంకా దాని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. మేమైతే ముట్టతోనే ఇష్టపడతాం కాబట్టి ముట్టతోనే కొట్టేస్తున్నాడు మా నాన్న. 4 పీసులుగా చేసుకున్నాం అనమాట. సో చాలా చిన్న కాయలు కాబట్టి మీకు నచ్చే ఎంత సైజు పీస్ నచ్చితే అంత సైజు పీసులు అయితే చేసేసుకోండి. మనం ముందు కాయలు ఆరబెట్టుకున్నాం కదా, కడుక్కున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ ఒప్పుల్ని కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద ఒక 1-2 hours వదిలేసేయండి. మెయిన్ బాగా ఆరిపోవాలన్నమాట. ఉప్పుల్లో ఎట్లాంటి తేమ ఉండకూడదు, లోపల ఉంటుంది కదా పులుపు, కొంచెం వాటరీగా ఉంటుంది కదా కాయ, అట్లా కూడా ఉండకూడదు అనమాట. దాని తర్వాత పెనం పెట్టుకొని ఒక 2 లీటర్లు, మేమైతే 2 లీటర్లు శనక్కాయ నూనె వేసుకుంటున్నాము. వేరుశనగ నూనె మీకు చెప్పాలంటే. సో వేరుశనగ నూనె 2 లీటర్లు వేసుకుంటున్నాం అనమాట. కొంతమంది పచ్చి నూనె అట్లే కూడా వేసి చేస్తారు, బట్ మేమైతే కాంచి చేసుకుంటాం అనమాట. సో దాని తర్వాత మా అమ్మ ఒక 1/2 kg వరకు ఆవాలు తీసుకునింది. 1/2 kg ఆవాలు లైట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట, కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు. దాంట్లో ఒక 100 grams పక్కన తీసుకోవాలి, డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడానికి, అంటే పికిల్లో డైరెక్ట్గా వేసుకోవడానికి. ఇంకొక 400 grams మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ మెంతులు కూడా ఒక 100 grams ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఒక 50 grams వరకు ఉండొచ్చు. అవి కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ ఇందాక మనం కాంచుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని ఆవాలు వేసుకొని చిట్లుతున్నాయా లేదా చూసుకోవాలి. చిట్లితే అస్సలు బాగుండదు. సో అందుకే చూసుకొని చల్లారిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న 100 గ్రామ్స్ ఆవాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా మా అమ్మ ఒక అర్ధ కేజీ తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకుంది. ఇవైతే కింద కొట్టద్దండి, అవి కూడా నలిగిపోయినా కూడా బాగుండదనమాట. సో ఆ తేమ బయటకు వచ్చినా కూడా పికిల్ చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి చేత్తోనే ఎంత కష్టమైనా సరే తీసుకోవాలి. సో ఇప్పుడు వేసినాక కొంచెం నూనె వేడిగా ఉంది కదా, అందుకే అవి ఇట్లా బుడగల్లాగా బబుల్స్ వస్తున్నాయి కదా, సో అట్లా చూసి వేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే అవి ఎక్కువ డీప్ ఫ్రై అయిపోయినట్లు అయిపోతాయి అనమాట. సో బాగుండవు. సో కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇంకా నేనైతే వణుకుతున్నా ఇక్కడ. మా అమ్మకి కొంచెం వీడియోలోకి రావడానికి ఇష్టం ఉండదన్నమాట. సో అందుకే నేనే చేస్తున్నా. ఆయిల్ మరీ అంత వేడిగా లేదు, కానీ కొంచెం భయం ఉంటుంది కదా, పడితే అమ్మో బ్లాక్ స్పాట్స్ అయిపోతాయి అనేసి. సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఒక దవరా తీసుకొని దాంట్లోకి ఒక అర్ధ కేజీ కారం వేసుకుంటున్నాం అనమాట. అర్ధ కేజీ కారం సరిపోతుంది మేము పెట్టుకునే 4-5 కేజీస్ కాయలకి అనమాట. అర్ధ కేజీ కారం తీసుకున్నాం. దాని తర్వాత దగ్గర ఒక కేజీ వరకు అనుకుంటా, కేజీ వరకు సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ కూడా మా అమ్మ పక్కన చెప్పిన టిప్ ఏంది అంటే, డైరెక్ట్గా మనకి సాల్ట్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అది వేసుకుంటే బరకగా ఉంటుంది, అసలు కరగదంట. సో నార్మల్గా మనకి కల్లుప్పు ఏదైతే దొరుకుతుందో అదే తీసుకొని ఆ ప్యాకెట్ మనం డైరెక్ట్గా మిక్సీ చేసుకున్నామంటే అది నీట్గా పౌడర్ లాగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట, క్రిస్టల్స్ ఏమీ ఉండవు. సో అది ఈజీగా కరిగిపోతుంది, మనకు ఊరగాయ కూడా తొందరగా తినడానికి వీలవుతుంది అనేసి కింద వేసుకొని పెట్టుకున్న మెంతులు మిక్సీ పెట్టినాం కదా, ఆ పౌడర్ వేసేసినాను అనమాట. అది ఒక 50 గ్రామ్స్ వరకు ఉండొచ్చు గాయస్. సో దాని తర్వాత ఈ ఆవాలు ఏవైతే ఉన్నాయో అది కూడా మిక్సీలో నీట్గా పౌడర్ కొట్టేసుకొని అది కూడా వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకున్నాము మొత్తము, ఎందుకంటే మళ్ళీ ఒక చోట ఆవాల పౌడరు, ఒక చోట కారం, ఒక చోట ఉప్పు అట్లా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఒకసారి కలిపేసుకొని ఒక ట్రబ్లోకి షిఫ్ట్ చేసుకున్నాం మొత్తం ఈ మిక్చర్ అంతా. దాని తర్వాత ముందు మనం ఆయిల్లో వేసుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట, వేడిగా ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కారం పొడి, ఉప్పు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇంకా మనం ఇందాక ఉప్పులు కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్పులు కూడా వేసేసుకున్నాం అనమాట. ఇంకా కలిపేసుకుంటే మనకు పికిల్ అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఈ ఇయర్కి అయితే మేము పికిల్ పెట్టేసుకున్నాము. ఇంకా ఏ కర్రీ ఉన్నా లేకపోయినా నేనైతే తింటానే ఉంటా పికిల్, నార్మల్గా అయినా సరే ఉప్పు తీసుకొని. మా అమ్మ అయితే ఫస్ట్ చెయ్యి మంట పెడతాదేమో అనేసి ఇట్లా గెంటతో తిప్పడానికి ట్రై చేసింది, కానీ అవ్వట్లేదు. ఇంకా దాని తర్వాత చెయ్యితోనే తిప్పేసింది. సో ఇంక ఇది స్టోర్ చేసుకోవడం ఈజీ, నార్మల్ ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ ఫ్రిడ్జ్ ఆప్షనల్ అనమాట. తేమ తగలని చోట ఎక్కడ పెట్టినా కూడా పర్లేదు. బట్ ఫస్ట్ అయితే కొంచెం గాలి తగిలే చోట పెట్టండి, మరీ వేడిగా ఉండే చోట లేకోకుండా కొంచెం గాలి వచ్చే దగ్గర, విండో దగ్గర కానీ అట్లా పెడితే బాగుంటుంది అనమాట. ఇంకా దీన్ని మీరైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్స్లో అయినా వాడుకోవచ్చు. లేదు మాకు ప్లాస్టిక్ ఇష్టం ఉండదు, మా ఇంట్లో ప్లాస్టిక్ వాడము అని అంటే జాడీలు ఉంటే జాడీలలో వాడుకోవచ్చు. బట్ స్టీల్ మాత్రం ప్రిఫర్ చేయొద్దండి. స్టీల్ డబ్బాలలో పెడితే ఏమవుతుందంటే బొక్కలు పడిపోతాయి అనమాట. సో పనికిరాదు. నార్మల్గా హోల్స్ పడిపోయి కారిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఊరికే స్టీల్ మీ డబ్బా కానీ అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్ కంటైనర్స్లో మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. అంతే ఇవాళకి ఈ వీడియో. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్. బై బై.